ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవా, మీ యొక్క బలమైన శక్తి కలిగిన విలువైన నామాన్ని బట్టి మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, గడిచిన రాత్రి అంతను కూడా కాపాడిన దేవుడవు తండ్రి, మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిన దేవుడవు నాయన, మా కుటుంబాన్ని కాపాడారు తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాలాన మరొక నూతనమైన దినములో ఈ విధంగా సజీవులంగా మేము ప్రవేశించగలిగామంటే తండ్రి, అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. అయ్యా, మా బలం, మా శక్తి, మా జ్ఞానం, మాకున్న తండ్రి ఆస్తి అంతస్తులు ఏమాత్రము కాదు అని గ్రహించి మీ కృప వల్లనే తండ్రి మేము ఈరోజు జీవించగలిగి ఉన్నాము అని మిమ్మల్ని స్తుతించే హృదయము మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని అయ్యా ఈ ఉదయ కాలాన అడుగుతున్నాము తండ్రి. ఎస్ లార్డ్, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు అని కీర్తనల గ్రంథము 56వ కీర్తన 9వ వచనం ద్వారా ఆయన భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మా ఎదుట ఉన్న సమస్యలను చూసి, మా ఎదుట ఉన్న శత్రువులను చూసి, మాకు విరోధముగా ఉంటున్న పరిస్థితులను చూసి భయపడకుండా, వాటిని బట్టి ఈరోజు మేము కృంగిపోకుండా, అయా నిరుత్సాహపడకుండా మీకు మొరపెట్టినట్లయితే అవన్నీ కూడా వెనుకకు మరలుతాయి నాయనా. అయా, అందును బట్టి స్తోత్రాలు. అయ్యా, మేము మొరపెట్టే హృదయాన్ని మాకు దయచేయండి. సమస్యలను చూసి కృంగిపోయేవారుగా ఎవ్వరు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఏ బిడ్డ ఉండకుండా అయ్యా మీకు మొరపెడుతూ వాటి నుంచి విడిపించబడే కృప ఈరోజు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయకాలాన్నే లేవగానే మొదటగా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాము నాయనా, వారి జీవితములలో ఈ రోజున అద్భుత కార్యాలను జరిగించండి. వారు అనుకుంటున్నవి, వారు తలంచుచున్నవి, వారు ప్రారంభిస్తున్నవి, వారు ప్రయత్నిస్తున్నవి అన్నిటినీ కూడా సఫలపరచండి తండ్రి. అయా, చేస్తూ ఉన్నటువంటి ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాము. మా మార్గాలను మీకు అప్పగిస్తున్నాం. అయా, ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా ప్రయాణించుటకు కృప దయచేయండి. ఎవరికి ఏ హాని, ఏ ప్రమాదం, మార్గము మధ్యన ఏ సమస్య కూడా రాకుండా సహాయమును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయనా, అయా పనులను కూడా దీవించండి. చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, చేతి పనులు, సమస్త విధములైన పనులలో ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని, నూరంతలుగా ప్రతి ఒక్కరు కూడా ఫలించే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా ఈరోజు మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. ఎస్ లార్డ్, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడి కన్ను వారిపైన పడకుండా వారి గృహాల చుట్టూ మీ కంచె కావలి దయచేయండి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో మీ సహాయము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, రిజల్ట్స్ కోసం ఈరోజు అయా వేచి చూస్తూ ఉన్నారు. నాయన, వారందరికీ నాయన మీ కృప కుమ్మరించండి. జ్ఞానముతో, వివేకముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి తండ్రి. క్వాలిఫై, సెలెక్ట్ అవ్వులాగున సహాయము దయచేయండి నాయన. ప్రభువా, ప్రాముఖ్యంగా ఈ రోజున మీ చేస్తున్న పనులు, మా మాట తీరు, మా కనుచూపు, మా నడవడిక ఈ లోకంలో మీ నామానికి ఘనత తెచ్చేదిగానే ఉండుటకు కృపా సహాయము దయచేయండి. మేమెవరితో ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు కలిగి లేకుండా ప్రశాంతముగా ఈరోజు సమాధానంగా ఉండే కృప దయచేయండి నాయన. అయ్యా, ఈరోజు కావలసిన ఆహారమును, ఈరోజు కావలసిన ఆరోగ్యమును, ఈరోజు కావలసిన ఆర్థిక పరమైన ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో మా అందరికీ సమకూర్చమని అడుగుతున్నాం తండ్రి. అదే విధముగా ఈరోజు మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఏ అపవాది వలల్లో మేము పడిపోకుండా, ఏ మనిషి చేతిలో మోసపోకుండా, ఈ లోకానికి ఏ బిడ్డ కూడా ఆకర్షితులుగా అవ్వకుండా
ప్రతి ఒక్కరు కూడా వాక్య జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు అయా కృపా సహాయము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి. అయా ఈ రోజున మేము కూడా నోరు తెరిచి కొందరికైనను మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.